ఈరోజు టిటిడి అలిపిరి పాదాల దగ్గర, అలిపిరి అంటే అలిసిపోయి అక్కడ రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి నడక మొదలు పెడతారు. ఆ విధంగా అలిపిరి అనే పేరు వచ్చింది. అక్కడ శ్రీ మహావిష్ణువు విగ్రహం పడిపోయింది, మలమూత్రాలు బీరు బాటిల్ దగ్గర పడిపోయింది అని ఒక మహానటుడు, మాజీ టిటిడి చైర్మన్, గర్వానికి నిలువెత్తు రూపం కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పైగా నేను ఒక పెద్ద హిందువుని, 2 సార్లు టిటిడి చైర్మన్ చేశాను, బోర్డు మెంబర్ చేశాను 3 సార్లు అని మాట్లాడుతున్న ఆయన పాపం కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశారు. ఆయన పెద్ద హిందువు అట. హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మహానుభావుడు పెద్ద హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాడు. మన దౌర్భాగ్యం ఇవాళ భారతదేశంలో నరం లేని నాలిక ఎవడైనా ఎన్నే మాట్లాడతాడు. ఆ శిల్పి కొడుకు వచ్చి చెప్పాడు, మునుస్వామి అనే ఆయన కొడుకు వచ్చి చెప్పాడు, ఒక దశాబ్ద కాలం క్రితం ఆర్డర్ ఇచ్చినటువంటి ఒక శనీశ్వరుడు విగ్రహం అది సరిగ్గా రాక ఆ విగ్రహంలో లోపాలు ఉండటంతో ఒక దశాబ్ద కాలం నుంచి ఆ పాడుపడిపోయిన ఖాళీ స్థలంలో ఉంది. కరుణాకర్ రెడ్డి గారు మీరు చైర్మన్ చేసినప్పుడు కూడా అక్కడే ఉంది. అక్కడ కొన్ని మలమూత్రాలు, బీరు బాటిళ్ళు ఇవన్నీ క్రియేట్ చేసి ఒక సినిమాటిక్ గా క్రియేట్ చేశారు పాపం. కానీ అతకలేదు. ఎంచేతంటే మీకు గర్వం కదా, మీకు అహంభావం గర్వం అన్నీ ఉన్న చోట మీ నటన ఇదంతా కూడా డ్రామా పండలేదు. ఈ డ్రామా పండక ఇదొక ఫేక్ వార్త అయిపోయింది. 5 సంవత్సరాలు ఒక ఫేక్ ప్రభుత్వం ప్రతి దాన్ని ఫేక్ గా చూపించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, చిత్తశుద్ధి డెడికేటెడ్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి యొక్క చైర్మన్షిప్ ని అవహేళన చెయ్యాలని, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని మీరు ఎంత ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ముందు కానీ, బిఆర్ నాయుడు గారి చిత్తశుద్ధి ముందు కానీ మీవి ఏమి నిలబడవు. ఫేకే. ప్రజలందరూ తెలివి మీరారు. మీరు ఎప్పుడో 1960, 1940 లాగా అమాయక ప్రజలు కాదు. ఇది 2024. 151 సీట్ల నుంచి మిమ్మల్ని 11 సీట్లకి పడగొట్టారు. 140 లాగేసుకున్నారు. పోన్లేని ఎందుకు ఇచ్చారో ఆ 11 మంది కూడా అసెంబ్లీకి రావడం మానేశారు. ఇది దేవుడిచ్చిన తీర్పు. ఇది శ్రీ వెంకటేశ్వరుడు ఇచ్చిన తీర్పు. ఇదే అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారు బాంబు బ్లాస్టింగ్ జరిగితే, నాయనా నువ్వు అప్పుడే నా దగ్గరికి రావద్దు, నువ్వు ఇంకా బతుకు, నీ వల్ల ఆంధ్రప్రదేశ్కి మేలు జరగవలసింది చాలా ఉంది అని శ్రీ వెంకటేశ్వరుడే మళ్ళీ పునర్జన్మ ఇచ్చినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రభుత్వాన్ని మీరు విమర్శించి ఇట్లాంటి ఫేక్ వార్తలను తయారు చేస్తే ఆ శిల్పి కొడుకు మునుస్వామి వచ్చి డైరెక్ట్ గా చెప్పాడు, ఇది ఫేక్ వార్త. ఒక దశాబ్ద కాలం నుండి శనీశ్వరుడు విగ్రహం, దానికి మీరు శంకువులు, చక్రాలు, బీరు బాటిళ్ళు ఇవి ఏవేంటో కలిపేసి అవన్నీ అక్కడ పెట్టి మీరు ఒక ఫేక్ ప్రచారం. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి, నిజంలోకి రండి. మీ విలువ పెరగాలంటే నిజం వల్ల నీ విలువ పెరగాలే తప్ప ఫేక్ వార్తల వల్ల కానీ, ఫేక్ సృష్టించడం వల్ల కానీ మీ విలువ పెరగదు. మీకు మరింత దిగజారిపోతుంది. జీవితంలో మరోసారి ఎమ్మెల్యే అనే పదం మీ పేరు కింద తర్వాత ఉండదు. మళ్ళా జీవితంలో అసెంబ్లీకి రాలేరు కూడా. శ్రీ వెంకటేశ్వరుడితో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం తప్పదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఓం నమో వెంకటేశాయ.